Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from Psalm 55:22. నేటి దినం మన ధ్యానం కొరకై కీర్తనలు 55:22 నుంచి తీసుకొనబడింది. Cast thy burden upon the Lord, and he shall sustain thee. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. The Psalms of David, though they are written nearly 3,000 years ago, దావీదు కీర్తనలు దాదాపు 3000 సంవత్సరాల క్రితం రాయబడినప్పటికీ, because David was the king almost 1000 BC time. ఎందుకంటే క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల అప్పుడు దావీదు రాజుగా ఉంటూ వచ్చాడు. So before Christ 1000 and after Christ around 2000. Though they are written 3000 years ago, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలు, క్రీస్తు శకం 2000 సంవత్సరాలు, దాదాపు 3000 సంవత్సరాల క్రితం రాయబడినప్పటికీ they are having much relevance today. నేటి దినాన్ని కూడా ఎంతగానో సరిపోల్చదగినట్టుగా సరిపోయేట్టుగా ఉంటున్నాయి. Though years are passed by, the nature of man is not much changed. ఆ సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నప్పుడు కూడా మానవుని యొక్క నైజము స్వభావం గొప్పగా మార్పు చెందలేదు. Today scientific and technological developments are taking place. నేటి దినాన శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి, అధునాతనమైనటువంటి సంగతులు జరుగుతూ ఉన్నాయి. New inventions are surfacing. కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతూ ఉన్నాయి. We are living in the electronic age. మనం ఎలక్ట్రానిక్ యుగంలో మనం జీవిస్తున్నాం. The artificial intelligence is also there. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అనేది కూడా ఉంది. Yet the human heart is not much changed. అయినప్పటికీ కూడా మానవ హృదయం అనేది ఎక్కువగా మారలేదు. అది Even today, heart is deceitful above all things. నేటి దినాన్ని కూడా హృదయం అన్నిటికంటే మోసకరమైనది. The world still remains to be anti-God and Christ rejecting and sinful. నేటి లోకం ఏ విధంగా ఉందంటే దేవుడు లేని, క్రీస్తుకు విరోధమైనటువంటి లోకముగాను, దేవుడిని తృణీకరించి నిరాకరించే లోకంగాను ఉంటుంది. And it is sinful. అది ఎంతో పాపయుక్తమైంది. So from the content of this psalm, ఈ యొక్క కీర్తనలో ఉన్న సారాంశం చూస్తే it is understood that David had been betrayed by one of his trusted friends. తనకెంతో నమ్మకం కలిగినటువంటి సమీపంగా ఉండేటటువంటి స్నేహితుని చేత తను అప్పగించబడిన వాడు ఉన్నాడు. మోసపోయాడు. And as a result, his soul was in distress. అందుకే ఆయన యొక్క ప్రాణం ఎంతగానో నిరాశలో ఉంది. He was restless and he was complaining. ఆయన ఎంతగానో విశ్రాంతి లేకుండా ఫిర్యాదు చేసే వ్యక్తిగా ఉన్నాడు. So this portion indirectly speaks of the power struggle of that day. ఈ యొక్క భాగం చూస్తూ వచ్చినట్లయితే ఆ యొక్క దినాన్ని ఉండేటటువంటి శక్తి కోసమైనటువంటి పోరాటంగా ఉంది. The city of Jerusalem was in a dangerous situation because of the rebellion. And David cries out to God. ఈ యొక్క దినాన యెరూషలేం పట్టణం ఎంతో సంక్షోభంలో ఉన్నట్టుగా ఉంది. దావీదు ఎంతగానో విలపిస్తూ ఉన్నాడు. Because rebellion is there. ఎందుకంటే తిరుగుబాటు ఉంది అక్కడ. Most Bible commentators fit this psalm to Absalom's rebellion. ఈ యొక్క బైబిల్ వ్యాఖ్యానకర్తలు అందరూ కూడా ఏమని చెప్తారంటే ఇది అబ్షాలోము తిరుగుబాటు అప్పుడు ఉన్నటువంటిదని. Yeah, we read it in 2 Samuel 15 to 18 chapters. 2 సమూయేలు 15 నుంచి 18 అధ్యాయాల వరకు ఈ సంగతులు మనం చదువుతాం. The very counselor of David. దావీదు యొక్క ఆలోచన చెప్పేటటువంటి మంత్రి and his trusted associate Ahithophel joined his hands with Absalom to attack David. ఆయనతో ఎంతో నమ్మకమైనటువంటి మంత్రిగా పనిచేసినటువంటి అహితోఫెలు అబ్షాలోముతో చేతులు కలిపి దావీదు మీద దాడి చేయడానికి సిద్ధపడ్డాడు. That's why commentators say that the friend who betrayed David was Ahithophel. ఈ దావీదుని మోసం చేసినటువంటి స్నేహితుడు మరెవరో కాదు గాని ఆయన తన స్నేహితుడైనటువంటి అహితోఫెలే. So David was overwhelmed by this trouble. ఆ యొక్క కష్టం నుంచి ఎంతగానో ఆయన బాధపడుతూ ఉన్నాడు. Broken hearted with grief. ఆయన ఎంతో హృదయ వేదనతో హృదయం బద్దలైన వాడు. And anguished in his heart and was in deep emotional distress. ఆయన ఎంతో గొప్ప భావోద్రేకంలో నిరాశ నిస్పృహలకు లోనైనటువంటి వాడు ఉన్నాడు. Like many believers today, David had many enemies. నేటి దినాన అనేక మంది విశ్వాసులకి శత్రువులు అనేక మంది ఉన్నట్టు దావీదు రాజు కూడా ఆ దినాన అనేక మంది శత్రువులు వచ్చారు. Growing in number. వారి సంఖ్య ఎంతో విస్తరిస్తూ ఉన్నారు. But as a man of God, David knew well where to run for shelter. దావీదు దైవజనుడుగా ఆయనకు బాగా తెలుసు కదా ఆశ్రయం కొరకు ఎక్కడికి పరిగెత్తాలని. He turned his eyes on the Lord and casted his burdens upon him. ఆయన దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆయన వైపే చూస్తూ తన భారాలను కూడా ఆయన మీద వేసిన వాడుగా ఉన్నాడు. He knew that God would sustain him through every difficulty he faced. ఆయన ఎదుర్కొనేటటువంటి ప్రతి కష్టం నుంచి కూడా దేవుడే ఆయన్ని కాపాడి భద్రపరిచి ముందు కొనసాగేటట్టు చేస్తాడని ఆయన ఎరుగును. David knew very well that God will never allow the righteous to be shaken.
shaken. ఈ యొక్క నీతిమంతుడు ఎప్పుడు కూడా కదల్చబడము ఆయన చూడలేదు, కాబట్టి దేవుడు ఖచ్చితంగా కాపాడుతాడని ఆయనకు తెలుసు. So he wrote the same in the verse for our meditation today. నేటి దినం ధ్యానం కొరకైనటువంటి వచనము అదే ఇప్పుడు ఇక్కడ రాయబడింది. David says, దావీదు అంటాడు కదా, cast thy burden upon the Lord. నీ భారము యెహోవా మీద మోపము. See the singular pronoun, thy burden. చూడండి, ఏకవచనం వాడబడింది, నీ భారము. మీ భారం అనలేదు ఇక్కడ. What does it mean? ఏంటి దాని అర్థం? This shows that there will be no exception. All will have burdens. దీని అర్థం ఏంటంటే ఏ విధమైనటువంటి మినహాయింపు లేకుండా ప్రతి ఒక్కరం కూడా మనం భారాలు కలిగి ఉంటామని. There are endless varieties of burdens in this world. ఈ యొక్క లోకంలో అంతు లేనటువంటి భారాలు ఈ లోకంలో ఉంటూ ఉన్నాయి. Burdens like care and toil and afflictions. ఈ యొక్క చింతలు, బాధలు, ఉపద్రవాలు, ఎన్నో రకాలైన Trials and weakness and dejection. ఎంతో బలహీనతలు, ఎన్నో రకాలుగా తృణీకరించబడడం, ఎన్నో రకాలైనటువంటి సమస్యలన్నీ, So many wants and fears and duties. ఎన్నో రకాలైనటువంటి కొరతలు, ఎన్నో రకాలైనటువంటి భయాలు, ఎన్నో రకాలైనటువంటి విధులు, ఇవన్నీ Things like endurance, and the list go on and on. ఈ విధంగా ఎన్నో సహించేటటువంటి సంగతులు ఎన్నో ఉంటాయి. ఈ పట్టి చూస్తే చాలా పొడుగ్గా వెళ్తూనే ఉంటది. Today, no matter what the causes of cares and anxiety, నేటి దినాన ఈ యొక్క కారణాలు కావచ్చు, ఈ యొక్క ఆతురతలు కావచ్చు, ఈ యొక్క చింతలు కావచ్చు, ఏమైనా కావచ్చు, God calls us to cast our cares upon Him. దేవుడు ఏమంటున్నాడంటే మన భారాలన్నీ కూడా ఆయన మీద మోపమంటూ ఉన్నాడు. Jesus Christ rose every morning in order to do just that thing. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ప్రతిరోజు ఏ విధంగా లేచేవాడంటే ఈ విధంగానే ఆయన లేచేటటువంటి వాడు ఆ పని చేయాలని. And see, to pray like this only. ఆ విధంగా ప్రార్థన చేయాలి. Father, I am casting my burden upon you. తండ్రి, నేను ఈ దినాన నా భారాన్ని నీ మీద మోపుతున్నా. Even in his greatest trial in the garden of Gethsemane, ఆయన ఎంతో గొప్ప శోధన సమయంలో ఉన్నప్పుడు గెత్సెమనే తోటలో Jesus managed to move from sweating blood to perfect peace in the face of horrific circumstances. ఎంతో బాధపూర్వకమైనటువంటి పరిస్థితుల్లో తమ యొక్క చెమట రక్త బిందువులో కారుతూ ఉండేటటువంటి పరిస్థితుల్లో And his perfect peace can be seen in the face of Jesus in those horrific circumstances. అటువంటి కష్టపూరితమైనటువంటి భయకంపితమైనటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు ముఖంలో చూస్తే పరిపూర్ణమైనటువంటి శాంతిని, సమాధానాన్ని మనం చూస్తాం. That we read in Luke 22:42. ఇది లూకా సువార్త 22:42 మనం ఈ మాటలు చదువుతాం. Whatever you are going through, నువ్వు ఎటువంటి పరిస్థితులు కూడా వెళ్తూ ఉన్నా సరే, it is not too much for God to bear. నువ్వు దేవుడు భరించలేనంతగా అదైతే లేనే లేదు. Not only big problems. అది పెద్ద సమస్యలు కానే కాదు, మాత్రమే కాదు, You want to carry all your problems. అంటే నీ సమస్యలన్నీ కూడా ఆయన మోసుకుపోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. Whether big or small. అవి చిన్నవైనా పెద్దవైనా సరే. Living in Christ is to walk free from burden with his easy yoke. అంటే ఈ క్రీస్తు నందుండి జీవించడం అంటే ఏంటంటే భారములన్నీ కూడా ఆయన మీద వేసి ఆ యొక్క కాడిని సులువు చేసుకోవడమే. As God's children, we have additional cares. మనకి దేవుని పిల్లలుగా అదనపు చింతలు అవన్నీ ఉంటాయి. Because the burdens due to the ministry for the Lord. ప్రభు కొరకు పరిచర్య చేస్తుంటాం కాబట్టి ఆ పరిచర్యలో కొన్ని చింతలు. When we feel those burdens, మనం ఇవన్నీ కూడా భారాలుగా మనం అనుకున్నప్పుడు what not to do are also mentioned here. ఇక్కడ ఏమి చేయకూడదు అనేది కూడా ఇక్కడ ప్రస్తావించబడింది. 55:1. 55వ కీర్తన మొదటి వచనంలో, Never doubt God. దేవుడిని ఎప్పుడు అనుమానించద్దు. Doubt easily assails us when troubles come. మనకి కష్టాలు వచ్చినప్పుడు అతి సునాయాసంగా ఈ అనుమానం అనేది వస్తుంది. But there is no relief if you doubt God. ఒకవేళ నువ్వు దేవుడి యందు నమ్మిక ఉంచకుండా నువ్వు అనుమానం పెట్టుకున్నావా, నీకు ఏ విధమైనటువంటి విడుదల విమోచన ఉండదు. Sometimes some believers won't doubt God. కొన్ని సందర్భాల్లో విశ్వాసులు ఏం చేస్తారంటే దేవుడిని అనుమానించరు, But they complain in temptation. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ శోధనలో ఫిర్యాదు చేస్తారు. Remember, in complaining also there won't be any relief. చూడండి, ఆ విధంగా ఫిర్యాదు చేయడంలో కూడా ఏ విధమైనటువంటి విశ్రాంతి ఉండదు. In 55:2, 55వ కీర్తన 2వ వచనంలో, some others go to despair. కొంతమంది ఏం చేస్తారంటే నిరాశగా నిస్పృహలకు గురవుతారు. They want to give up even their faith. వారి యొక్క విశ్వాసాన్ని కూడా విడిచిపెట్టారనుకుంటారు. They will yield to temptations. వారు శోధనకి లోనైపోతారు, లొంగిపోతుంటారు. These things we should not do. ఈ సంగతులు మనం చేయకూడదు. Then what to do? ఇప్పుడు ఏం చేయాలి అసలు? 3 things I will tell and close. 3 సంగతులు నేను చెప్పి నేను ముగిస్తాను. Firstly, మొట్టమొదటిగా accept the burden as it is from the Lord. ఈ యొక్క భారం అనేది నేరుగా సూటిగా దేవుడి దగ్గర నుంచి వచ్చిందని నువ్వు దాన్ని Since అంగీకరించు. you are a child of God, నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి nothing happens in your life without God's permission. దేవుని యొక్క అనుమతి లేకుండా నీ జీవితంలో ఏది సంభవించదు. If God allows something, ఒకవేళ దేవుడు ఏదన్నా అనుమతిస్తే surely it is for your benefit. అది నిస్సందేహంగా ఖచ్చితంగా నీ మేలు కొరకేది. He loves you. ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. Sometimes trusting you and to fool Satan.
కొన్ని సందర్భాల్లో నువ్వు ఆయన Sometimes God will allow it to trusting you. కొన్ని సందర్భాల్లో దేవుడు ఎందుకు అనుమతిస్తా అంటే నువ్వు ఆయన ఏందో నమ్మిక ఉంచాలని God trusting you. నీ మీద నమ్మిక ఉంచే దేవుడు నువ్వు దాన్ని Yeah, this my భరించగలవని son can bear it. నా కుమారుడు ఈ భారాన్ని ఖచ్చితంగా He will భరించగలని stand for me. ఈయన నా కొరకు భరిస్తాడు, ఈ యొక్క పరిస్థితులు నా కొరకు నిలబడతాడని నీ మీద నమ్మిక ఉంచే పెడతాడు. Thus, through your life, you want to fool Satan. ఆ విధంగా నీ జీవితం ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే సాతాన్ని బుద్ధిహీనుడిగా చేయాలని, ఫూల్ అని రుజువు చేయాలని. God may permit some burdens. కొన్ని సందర్భాల్లో దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని భారాల్ని మనకు అనుమతిస్తాడు. Yeah, those burdens have not come upon you due to your fate or bad luck. నీకేదో నీ దురదృష్టాన్ని బట్టి నీకు రాత బాగాలేదని బట్టి కాదు, కానీ ఇవన్నీ కూడా దేవుడు అనుమతిస్తేనే వస్తాయి. Though many burdens are from the devil, అనేక భారాలు దేవుడు సాతాను దగ్గర నుంచి but వచ్చినప్పటికీ they are the burdens with the permission of the Lord only. ఇవన్నీ కూడా దేవుని యొక్క అనుమతితోనే ఈ భారాలు నీ దగ్గరకు వస్తాయి. So the first thing is, మొట్టమొదటి సంగతి, accept them from his hands. నువ్వు మొట్టమొదటిగా ఏంటంటే దేవుని యొక్క హస్తాల్లో నుంచి ఈ భారాలు వచ్చాయని ఉన్న వాటిని ఉన్నట్టుగా నువ్వు తీసుకో, స్వీకరించు. Secondly, రెండోది, cast that burden upon the Lord. నువ్వేం చేయాలంటే ఈ భారాలు నువ్వు తీసుకొని ప్రభు మీద వేసేయి. Lord Jesus Christ is the great burden bearer. యేసుక్రీస్తు ప్రభు గొప్ప భారాలు భరించేటటువంటి దేవుడు. His gracious words to a sinner and also to a saint can be read in Matthew 11:28-30. మత్తయి సువార్త 11:28-30 వరకు ఒక గొప్ప పరిశుద్ధుడైన చదవచ్చు, అన్వయింపదగినవే, ఒక పాపికైనా అవి అన్వయింపదగినవే. Come unto me, I will give you rest. భారం మోసుకొని చిన్న సమస్త జనులారు నా ఎదుకు రండి, నేను మీకు Cast your burden upon me. మీ యొక్క భారం అంతా నా మీద మోపేయండి. During such burdens and weaknesses, we can enjoy extra strength and all sufficient grace. అటువంటి సమయంలో నేనేందంటే దేవుని యొక్క అదనపు యొక్క కృపని, అధికమైనటువంటి బలాన్ని మనం పొందుకొని దేవుడి దగ్గర నుంచి వాటన్నిటిలో కూడా సహించి ముందుకెళ్తాం. So what is the first thing? ఏంటి మొట్టమొదటి సంగతి? Accept it as it from the hands of the Lord. ఇవన్నీ కూడా Burden. ఈ భారం అనేది దేవుని యొక్క హస్తాల నుంచి మనకు వచ్చిందని ఉన్నట్టుగా నువ్వు స్వీకరించు. Secondly, రెండోది, cast that burden upon the Lord. ఈ భారాన్ని ప్రభు మీద వేసేయి. Thirdly, మూడోది, leave the burden with the Lord. ప్రభు దగ్గరనే పెట్టేసి ఆ భారాన్ని. Once you have cast your burden upon him, ఒకసారి నువ్వు భారాన్ని ప్రభు మీద వేసేసినాక you can be assured of he assuming full responsibility for it. ఇప్పుడు దాని విషయమై పరిపూర్ణమైనటువంటి బాధ్యతని ప్రభు He తీసుకుంటాడని will take the responsibility for us also. మన విషయమైనటువంటి బాధ్యత కూడా ఆయనే తీసుకుంటాడు. He promises to sustain and uphold us. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఆయన మనకి వాగ్దానం ఇచ్చి మనల్ని కొనసాగిస్తారని, మనల్ని ఎత్తి పట్టుకుంటారని వాగ్దానం ఇస్తాడు. He will never let the righteous fall. నీతిమంతులు పడిపోవడానికి దేవుడు ఎప్పుడు Oh, అనుమతించాడు? never. ఎప్పుడు కానే కాదు. So dear brothers and sisters, అందుకే ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, are you suffering from any burden today? నేటి దినాన ఏమైనా భారంతో బాధపడుతున్నావా? Are you feeling that it is beyond your capacity? నీ యొక్క సామర్థ్యానికంటే మించి అదనంగా ఈ యొక్క భారం ఉంది అనుకుంటున్నావా? Surely some burden may be there. నిస్సందేహంగా ఖచ్చితంగా ఏదో ఒక భారం అనేది ఉంటది. Each age group are having their own burdens. ప్రతి తరం వారు, ప్రతి వయసులో ఉండేటటువంటి వారికి ప్రతి రకమైనటువంటి ఏదో ఒక భారం ఉండే ఉంటది. Based on today's promise, అయితే నేటి దినం వాగ్దానాన్ని ఆధారం చేసుకొని cast them upon the Lord. అయితే ఈ భారములన్నీ ప్రభు మీద He మోపేసాయి. will sustain you. ఆయన నిన్ను ముందుకు If కొనసాగిస్తాడు. you want to carry, you cannot carry on your own. నువ్వు ఒకవేళ వాటిని మోసుకొని వెళ్ళాలంటే నీ సొంత శక్తితో నువ్వు మోసుకొని పోలేవు. Don't doubt him. ఆయన్ని ఏమాత్రం అనుమానించద్దు. Believe his promises. ఆయన వాగ్దానాలు ఏందో నమ్మిక ఉంచు. Get relieved from these burdens. ఈ భారముల నుంచి నువ్వు బయటికి విడుదల పొంది విమోచన పొందిరా. Enjoy the full freedom in the Son, Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు ప్రియ కుమారుడు నందు ఇచ్చేటటువంటి ఆనందం, సంతోషము, స్వేచ్ఛ, స్వంతమునందు ఆనందించు. May God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, our gracious God, మా కృప కలిగిన మా దేవా, what a loving God art thou. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అయ్యా. Lord, you are telling, cast your burden upon you, and oh Lord, we can find rest. ప్రభా, నువ్వు అంటున్నావు కదా, మా భారములన్నీ నీ మీద మోపి మమ్మల్ని విశ్రాంతి You తీసుకోమంటావు. will sustain us. ప్రభా, నువ్వే మమ్మల్ని నడిపించేవాడిగా ఉంటావు. So just now as we have heard, oh Lord, David had a problem because of Ahithophel. ప్రభా, ఇప్పుడే మేము చదువుకున్నటువంటి విధానంలో తండ్రి, దావీదు కూడా ఒక సమస్య ఉండి వచ్చింది. ఆ సమస్య ఎవరంటే ఆయనకి అహితోపేలే. He has not looked unto any man. ఆయన ఏ మనుషుడి వైపు చూడలేదు. He looked unto you and he prayed to you to, oh Lord, spoil the plan of Ahithophel. ప్రభా, ఆయన నీ వైపే చూస్తూ వచ్చాడు. ప్రభా, అహితోపేల ఆలోచన చెడగొట్టమని ప్రార్థన Thou చేశాడు. hast intervened. ప్రభా, నువ్వే జోక్యం చేసుకున్నావు. How beautifully, oh Lord, thou hast delivered him. ఎంత అద్భుతమైన రమ్యమైనటువంటి విధానంలో నువ్వు ఆయన్ని విడిపిస్తూ వచ్చావు. ప్రభా, Ahithophel committed suicide. అహితోపేలు ఆత్మహత్య చేసుకున్నాడు. Oh Lord, when we look unto you, oh Lord, there is solution.
ప్రభా మేము నీ వైపు చూసినప్పుడు మాకు పరిష్కారం ఉంది. So, O Lord, as we have seen these three things, ప్రభా మేము ఈ 3 సంగతులు మేము చూసి ఉంటాడుగా. whenever we are having a burden, O Lord, help us to receive it as it is from the hands of the Lord. ప్రభా మేము ఈ భారాలు మేము కలిగి ఉన్నప్పుడు ఇవి సాక్షాత్తు నీ చేతిలో నుంచి వచ్చాయని ఉన్నట్టుగా మేము స్వీకరించడానికి సాయం చేయండి. Because we are your children. ప్రభా మేము ఎందుకంటే మేము నీ పిల్లలం ప్రభా. Nothing happens in our lives without your, permission. ప్రభా మా జీవితాల్లో ఏది కూడా నీ అనుమతి లేకుండా So help సంభవించదు. us to receive that as it is from your hands. ప్రభా ఇవన్నీ కూడా నీ చేతిలో నుంచి వచ్చినాయని ప్రభా మేము అంగీకరించి స్వీకరించడానికి Secondly, సాయం. help us to cast our burden upon you. ప్రభా రెండోదిగా మా భారములంతా అన్ని కూడా నీ మీద మోపడానికి మీరే మాకు సాయం చేయండి. And thirdly, help us to keep those burdens on your shoulders only, not once again rolling to our shoulders. ప్రభా ఈ భారములన్నిటినీ నీ యొక్క భుజాల మీదనే ఉండడానికి విడిచిపెట్టడానికి సహాయం చేయి. మరొకసారి వాటిని మరలా మా భుజాల మీదకి తీసుకొని దొర్లించుకోకుండా చేయండి You ప్రభా. are our great burden bearer. ఎందుకంటే మేము మా గొప్ప భారాలు భరించే దేవుడు ప్రభా. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.